తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా యూట్యూబ్ ఛానళ్ళు, కొసరు ఛానళ్ళు, అసలు ఛానల్ వెనుకపోయి కొసరు ఛానళ్ళు ముందుకొచ్చినాయని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళ గురించి చాలా వీక్గా మాట్లాడాను. నేను ముందుగా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్న వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి వార్తలు మొత్తం మీరు బహిష్కరించాలి. ఆయన ఏం వేసే అవసరం లేదు. దయచేసి కొంచెమన్నా మనకు విలువలు ఉన్నా మనం ఇమ్మీడియట్గా ఆయన బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ధరణి స్కామ్, ద మోస్ట్ లార్జెస్ట్ స్కామ్ అది. ఇవాళకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, అదే నవీన్ మిట్టల్ వెంబడి పెట్టుకున్నారు. దాన్ని మొత్తం వెలికి తీసి దాన్ని బయటికి పెట్టింది ఎవరు? ఆ రోజు తొలి వెలుగు ఛానల్లో రఘు గారికి నేను బయట పెట్టడం జరిగింది. తెలంగాణలో అన్ని వనరులు కుదబెట్టి, ఇంక్లూడింగ్ వరంగల్ సెంట్రల్ జైల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కుదబెట్టి వేల కోట్ల రూపాయలు ఏమేమి కుదబెట్టిందో అవన్నీ డాక్యుమెంట్లో సహా బయటికి పెట్టి అమరవీరుల స్తూపం దగ్గర చూపించింది ఎవరు? మేము చూపించినాం. అదే తొలి వెలుగు రఘు ద్వారా. అంతేకాకుండా కాలోజీ, ఓకే టీవీ చాలాసార్లు వీళ్ళ దాంట్లో కూడా చూపించడం జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరంలో మోటార్ల మునిగిపోవడం కానీ, లేకుంటే జిఎస్టీ ఎగవేత, మేయాకృష్ణ జిఎస్టీ ఎగవేత గురించి కానీ, ఇవన్నీ ఏమన్నా పెద్ద పేపర్ రాసినాయా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ధరణి గురించి, ధరణి స్కామ్ గురించి ఎన్ని వ్యాసాలు వచ్చినాయి ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ, ఎన్ని స్కామ్ల గురించి రాయగలిగినరు? ధరణి గురించి ఎక్కడెక్కడ రాయగలిగినరు? కాళేశ్వరం గురించి ఎక్కడెక్కడ రాయగలిగినరు? ఎన్నెన్ని వచ్చినాయి? మేయా కృష్ణారెడ్డి జిఎస్టీ ఎగ్గొట్టినని ఏ వార్తాపత్రిక రాయగలిగింది? ఒక్కొక్క డ్రగ్స్ గురించి కానీ, బాత్రూమ్ స్కామ్లు కానీ, వరంగల్ సెంట్రల్ జైల్ మునిగిపోయింది, మేము ఇది పెట్టి ఏమైనా సొంతంగా ఏమైనా తీసి రాసినరా? ఏమైనా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసినరా? ఇవన్నీ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు. ఇవాళ నువ్వు గద్దె మీద కూర్చున్నావు అంటే యూట్యూబ్ ఛానళ్ళు. అందుకని రేవంత్ రెడ్డి గారు సంకన ఆక్కుంటా రఘు వాళ్ళ ఆఫీస్కు పోయి, తొలివేలు రఘు దగ్గర పోయి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినావు. నీ ఆఫీస్కు నువ్వు పోయి కేటీఆర్ సవాల్ అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్కు పోయి కూర్చొని ఆ రోజు నువ్వు నా పేరు కూడా తీసినావు. నా పేరు తీయండి, నీకు బతికేలేదు ఎక్కడ కూడా. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నా పేరు తీసి బతికినావు, ముఖ్యమంత్రి అయినాక కూడా నా పేరు తీసే బతికినావు. నన్ను యావరేజ్ లీడర్ అంటావు. ఇంటర్మీడియట్ పాస్ కానోళ్ళు టీచర్లని వాళ్ళని అవగాహన చేస్తావు. బాజాబ్తో ఒక ముఖ్యమంత్రి కుర్చీని, ముఖ్యమంత్రి చైర్ను నీవు దాని స్థాయి దిగజార్చే విధంగా ఈరోజు దాని గుంపు మేస్త్రి అని చెప్పి, ముఖ్యమంత్రి అంటే ఒక గుంపు మేస్త్రి అంట. చిల్లరగాన్లు, చిల్లర ముఖ్యమంత్రి, చిల్లర మాటలు అంటారు దీన్ని. ఎక్కడున్నా ఆ స్టేచర్ చాలా గొప్ప స్టేచర్ రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు, అందులో చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్. అంత పెద్ద పౌరు పదవిని మీరు గుంపు మేస్త్రి అన్నారు. ఇవాళకి అదే ట్రోల్ అవుతుంది. తీర్మానం మళ్ళీ యూట్యూబ్ ఛానళ్ళు, కొసరు ఛానళ్ళు అయితే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నావు? నువ్వే బాజాప్తరఫ్ స్టేట్ ఒక నోటి దమ్ముంటే నోటి ఏ నుండి యూట్యూబ్ ఛానల్ ఎవ్వరు కూడా నా వార్త ప్రసారం చేయడానికి వీల్లేదు అని. యూట్యూబ్ ఛానళ్లకు నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా నీ వార్త వాళ్ళు వేస్తారు. యూట్యూబ్ ఛానల్లోని పిలిచి ఛాయ్ దాపియకుండా వాళ్ళు నీకు వార్త రాస్తారు. యూట్యూబ్ ఛానళ్లకు కవర్లలో పైసలు పెట్టి కవర్లు ఇవ్వకుండా వాళ్ళని వార్త వేస్తారు. ఎందుకంటే అది సోషల్ మీడియాలో ఒక భాగం. నువ్వు అదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ బడా పేపర్లకు, బడా ఛానళ్ళకు నువ్వు దమ్ముంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేయి, నీ వార్తేస్తారని చెవు కోసుకుంటా. నువ్వు వాళ్ళ ప్యాకేజీలు బంద్ చేసేయి, ఇస్తే చెవు కోసుకుంటా నేను. ఈరోజు ఇంత పెద్ద పెద్ద స్కామ్ని ఒక్క రూపాయి పైసా లేకుండా నేను ఈరోజు అన్ని ఛానళ్ళల్లో వార్త రాగలిగింది, అన్ని ఛానళ్ళలో కవర్ చేసి ఇన్ని స్కామ్లు బయట పెట్టగలిగింది. ఇవాళ కూడా మేము కోర్టుకు వెళ్ళి రావడం, కోర్టులంతా ఇదే యూట్యూబ్ ఛానళ్ళ గురించి. నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు సెకండ్ సెషన్స్లో నాది కేసు ఉండే, హోంమంత్రిని తిట్టిన కేసులో. అక్కడ మొత్తం ఇదే అడుగుతుండ్రు.
ఏంది ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్న, పిచ్చి లేచిందా ఏందని. పిచ్చి కాదు, ముందుతోనే పిచ్చోడు కాబట్టి పిచ్చోడికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చిండే అతను ఎటమాట మాట్లాడతానని చెప్పిన. కాబట్టి ఈరోజు యూట్యూబ్ ఛానల్ మొత్తం మీరు ఖచ్చితంగా ఆయన వార్త ఏది చదవద్దు, ఏది వేయద్దు. అర్థమైందా? అది జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఇంకోటి, అయ్యో నేను సారీ మర్చిపోయాను, అది వేయడానికి ప్రథమ కారణం ఏంటంటే ఇన్ని స్కామ్లు బయట పెట్టిండ్రు. అదివరకు కొంతమంది మహిళా జర్నలిస్ట్ అక్కడ పోతే వాళ్ళ కొడంగల్ల దాడి చేయించిన అనుచరులతో. 2 days బ్యాక్ ఓకే టీవీ స్టావియా ఒక మహిళా జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి ఆయన ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని చూపించి ఫార్మాసిటీ ఆయన భూములు వాళ్ళ ముందు ఏ విధంగా సేకరిస్తుందనే దానిపైన ఒక వార్త చేసినందుకు ఈ అక్కసు అంతా కక్కింది. ఈ అక్కసు మొత్తం దానికోసమే కక్కిండ్రు. అంటే మీరు తప్పులు చేస్తారు చూపియద్దా? మీరు తప్పులు చేస్తే మాట్లాడద్దా? ఇలా శ్రీనివాసరెడ్డి గారు ఒక నికాసైన ఆఫీసర్ని తీసేసి నీవు బీఆర్ఎస్ పాలన కొనసాగించే విధంగా ఈరోజు మళ్ళా ఆ ప్రభుత్వం ఉన్న సివి ఆనందను అన్ని ఎంక్వైరీలో ఫెయిల్ అయిన ఆఫీసర్లు తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు. కాబట్టి అన్ని ఫెయిలియర్స్ అసొంటి పైన ఖచ్చితంగా మేము మాట్లాడతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.